మరి ఈ ద్రవ్యోల్బణం అనేది చాలా డేంజరస్. ఇది అన్ని వర్గాల మీద, ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది, పంపిణీ మీద ప్రభావం చూపుతుంది, రాజకీయం మీద ప్రభావం చూపుతుంది, ప్లస్ అంతర్జాతీయ వ్యాపారం మీద కూడా ప్రభావం చూపుతుంది. అంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల పీపుల్ని దాదాపు సఫర్ చేస్తుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మెయిన్గా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యలను ద్రవ్యపరమైన చర్యలు అంటారు. అంటే చూడండి, ద్రవ్యపరమైన చర్యలు అంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను కోశపరమైన చర్యలు అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి రెండు రకాల మెజర్మెంట్స్ ఉన్నాయి, రెండు రకాల చర్యలు ఉన్నాయి. అంటే ఫిజికల్ పాలసీస్ ఉన్నాయి, మానిటరీ పాలసీస్ ఉన్నాయి. అంటే ఇద్దరి మీద బాధ్యత ఉంది. ఎవరెవరి మీద బాధ్యత ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఆర్బీఐ మీద ఉంది అని చెప్తున్నాం.